గణేష్ నా పేరు. నేను ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ని, మొయినాబాద్ మున్సిపాలిటీ. గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా చేస్తున్నారు. ఇది నేను వచ్చి విజిట్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ వేస్ట్ వచ్చినా కానీ ఇక్కడ సెగ్రిగేట్ చేసి ఇక్కడ ప్లాస్టిక్ రీసైకిలబుల్ కాని ఐటమ్స్ అన్నీ ఇన్సిరేటర్లు వేసేసి వాటిని ఇది చేయడము. రెండోది ఫుడ్ వేస్ట్ అనేది మొత్తం ప్రాసెసింగ్ చేసి ఈ వెజిటేబుల్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ చేసి కంపోస్ట్ తయారు చేయడం, కోకోపిట్ ఇట్లా మిక్స్ చేసి కంపోస్ట్ తయారు చేయడం చాలా బాగా నచ్చింది. ఇది ఎందుకంటే ఇది స్వచ్ఛ సర్వేక్షణలో మనకు వచ్చే చెత్తని మనం ఎలా ప్రాసెస్ చేసి జీరో వేస్ట్ చేసుకుంటున్నాము, దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అనేది ఒక సెటప్ బాగున్నది. ఇది నాకు నచ్చింది కాబట్టి నేను వచ్చిన నెక్స్ట్ డేనే మా కమిషనర్ గారికి, సార్ ఇది మనం స్వచ్ఛ సర్వేక్షణలో వాడుకోనికి మనకు స్కోరింగ్ చేసుకోవడానికి ఈ స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు వచ్చినప్పుడు గిట్ట మనం చూపించుకోవడానికి బాగుంది సార్ అని గిట్ట నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. కమిషనర్ గారు మాకు మంచి కోఆపరేట్ చేశారు. సార్ గిట్ట మీకు ఏం కావాలన్నా మీరు అక్కడ యూటిలైజ్ చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తానని నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తారు కూడా, చేస్తానని నాకు హామీ ఇచ్చారు సార్. నేను దగ్గరుండి మిగట చూస్తున్నాం సార్. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం మామూలు విషయం కాదు సార్. ఇది చెత్త అంటేనే ఎవరు మన ఇంట్లో ఉన్న మన చెత్తను ముట్టుకోవడానికే మనమే కొంచెం ఇబ్బందికరంగా పడతాం. ఇది ఎన్విరాన్మెంట్ ల్యాండ్ పొల్యూషన్ కాకుండా, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కాకుండా చాలా చక్కగా ఈ ఆలోచన రావడం రాజశ్రీ మేడం గిట్ట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన టీం గిట్ట చాలా కృతజ్ఞతలు తెలియజేసి, చాలా ఈజీ సార్ ఇంత ప్రాసెస్ చేయడము. అంటే అది కొద్దిగా టైం టేకెన్ సార్. కాకపోతే ఇది ఒక గ్రామ పంచాయతీలో ఇట్లా స్టార్ట్ అయింది. మున్సిపాలిటీ గిట్ట పెద్ద సెటప్ అయి ఉంటే ఇది మన జీరో వేస్ట్ చూపించుకోవచ్చు, మనకు ప్లాస్టిక్ ఫ్రీ మన మున్సిపాలిటీగా తయారు చేసుకోవచ్చు సార్. మేము స్వచ్ఛ సర్వేక్షణలో మా తెలంగాణ నుంచి గిట్ట మేము మంచి మార్క్స్ సాధించడానికి మా గౌరవ CDMA గారి గిట్ట ఇక్కడ తీసుకొచ్చి చూపెట్టుకోవడానికి గిట్ట మేము ధైర్యంగా మేము ఉండగలుగుతాం. నేను ఈ కాన్సెప్ట్ నేను గతంలో వేరే మున్సిపాలిటీలో చేసినప్పుడు సార్ తంజావూరుకి వెళ్ళాను సార్. తంజావూరుకి వెళ్ళి అక్కడంతే ఇక్కడ మాన్యువల్గా ఉన్నది, అక్కడ మొత్తం పవర్ తోటి ఉన్నది సార్. అది ఇన్సినరేటర్ కానీ, బేలింగ్ మిషన్స్ కానీ, ఈ సపరేట్ సెగ్రిగేట్ చేసే మిషన్స్ కానీ అన్నీ మేము తంజావూరుకి వెళ్ళి చూసాము. అది నేను ఇక్కడ చూసిన రోజే సార్కి చాలా ఇన్ఫార్మ్ చేశాను సార్. సంతోషం అనిపించింది నాకు. ఆ సెటప్ గ్రామ పంచాయతీలో స్టార్ట్ అయిందంటే చాలా గొప్ప విషయం సార్. ఇది మామూలు విషయం కాదు. ఈ చెత్తను పట్టుకోవాలంటేనే ఎవరు ఇబ్బంది పడతారు సార్. అది అలాంటిది మేడానికి ఆలోచన రావడం, ఇది చేయడం చాలా మన ఎన్విరాన్మెంట్కి చాలా బెనిఫిట్ సార్ ఇది.